ఆర్మీ వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. మా ఇంట్లో పన్నీర్ కర్రీ వండడం, తినడం మా హస్బెండ్ అస్సలు అలో చేయరు. మేము ఉండే దగ్గర రెగ్యులర్‌గా పాలు, పెరుగు, పన్నీర్ వస్తాయి. మాకు తెలిసిన ఫ్యామిలీ పన్నీర్ తిని సిక్కారనమాట. అప్పటి నుండి కొన్న పన్నీర్ తినాలంటేనే భయమవుతుంది. ఒకప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా ఒరిజినల్‌గా దొరికేది. ఇప్పుడు మనకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కల్తీ. నార్త్ ఇండియన్స్ ఎవరు నాన్ వెజ్ తినరు. మనము ఇంట్లో ఫంక్షన్స్ అయితే నాన్ వెజ్ ఎలా తింటామో, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయితే పన్నీర్ కర్రీ అలా ప్రిపేర్ చేస్తారు. మ్యారేజ్ లాంటి పెద్ద ఫంక్షన్ ఏదైనా ఉంటే 80 నుండి 100 కిలోల పన్నీర్ అయితే ఆర్డర్ చెప్తారంట. మాకు తెలిసిన ఫ్రెండ్స్ యూపీ, ఉత్తరాఖండ్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఇదే ఉంటుంది. మినిమం 10 డేస్ ముందే ఆర్డర్ ఇవ్వాలంట, లేదంటే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయరు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను ఒక్కరే ఆర్మీలో జాబ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ మొత్తం ఇదే. ఒక్కో ఇంట్లో మినిమం 100 నుండి 150 వరకు గేదెలు అయితే ఉంటాయంట. 2 లీటర్ల పాలకి పావు కేజీ పన్నీర్ అయితే వస్తుంది. పన్నీర్ అంటేనే ప్రోటీన్ ఫుడ్, ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు పన్నీర్ అంటే సింథటిక్, అది ఒరిజినల్ ఫేకో తెలియదు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ప్లీజ్